సో, మీరు బాగా ఎమోషనల్‌గా నాకెందుకు వెళ్ళిపోదాము అనే సిట్యుయేషన్స్ ఎప్పుడైనా అనిపించిందా? ఇట్లా ఒక పక్కన ఇట్లా ఫ్యామిలీ సైడ్ నుంచి ఐ మీన్ రిలేటివ్స్ ఇలా అంటున్నారు. లేదు ఇంకిక్కడ అవ్వట్లేదు. నేనొచ్చిన పని అవ్వట్లేదు. లేట్ అవుతుంది. ఇలా మీకు ఎప్పుడైనా ఒక ఎమోషనల్ మూమెంట్ అంటే లేదు బ్యాక్‌కెళ్ళిపోదాం అని ఎప్పుడు అనిపించిందా? లేదండి. బోలెడన్ని సార్లు ఏడ్చుకున్నా గూడా అలానే ఉంటాను. నేను ఏదో ఒక రోజు చేస్తాననే అనిపిచ్చింది. ఈవెన్ నాకు కోవిడ్ అటాక్ అయ్యి బెడ్ మీద ఉన్నప్పుడు కూడా అప్పుడే ఏంటి చేయకుండా డైరెక్షన్ చేయకుండా ఎళ్ళిపోతాం ఏంటి, లేదులే డైరెక్షన్ చేసే పోవాలనుకున్నాను. సో, యాహ్! చాలా సార్లు ఎమోషనల్‌గా డౌన్ అవుతాము, ఏడుస్తాము. దాని తర్వాత ఎలాగైనా ఒకరోజు చేస్తాననే నమ్మకం అయితే ఉంది. వెళ్ళలేదెప్పుడు. మేబీ మీరు ఎవరైనా దగ్గరైనా పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేస్తే ఇంకా ఈజీగా అవుతుందేమో మీకు ఈ వర్క్. నేను ట్రై చేశానండి. ఫస్ట్‌లో ట్రై చేశాను. అదే అండి నాకు ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిన వర్క్ వెళ్లి నేర్చుకోవడం వల్ల టైమ్ వేస్ట్ కదండీ! అలా అనిపిచ్చింది నాకు. లేదు మనం డైరెక్ట్‌గా చేయడమే బెటర్ అనిపిచ్చింది. మీరు డైరెక్షన్ ఎంత అసిస్టెంట్‌గా చేసినా కూడా మీరు డైరెక్టర్‌గా చేస్తేనే మీకు తెలుస్తదండి. అన్ని క్రాఫ్ట్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏంటి అనేది. సో, ఫస్ట్ సినిమా అది మీరెలా తీస్తారనేది పక్కన పెడితే మీరు చేసేయాలండి. చేసుకుంటూ ఎళ్తేనే డైరెక్షన్ అనేది మీకింకా కొంచెం బాగా అర్థమవుతది.